హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అఫూస్ హెల్తీ కిచెన్. మా కిచెన్లో టిఫిన్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రండి. పన్నీర్ కర్రీ చేద్దాం అనుకున్నాను. మా తమ్ముడు పిల్లలు ఇద్దరు హాలిడేస్కి వచ్చినారు. వెల్కమ్ బ్యాక్ టు అఫూస్ హెల్తీ కిచెన్. మా కిచెన్లోకి వచ్చేసేయండి. చూసారా, పూరికి పిండి తడిపి వంటలు చేసి పెట్టేసుకున్నాను. అలాగే కర్రీకి వచ్చి బఠానీలు, అలాగే కాజు నానబెట్టేసేసుకున్నాను. అలాగే పన్నీర్ రెడీ చేసుకున్నాను. గ్రేవీ కర్రీకి రెడీ చేసేసుకున్నాను. చూసారా, స్టార్ట్ చేసేస్తున్నాను. ఇది గ్రేవీ మిక్స్ చేసి రెడీ చేసేసుకుని తరుక్కుంటున్నాను. ఉల్లిపాయ ఫస్ట్ గ్రేవీ స్టార్ట్ చేసేసుకున్నాను. కర్రీ చేసుకుని తర్వాత పూరి చేద్దాం. నేను ఉల్లిపాయ తరుక్కొని చకచకా ఉల్లిపాయ తరుక్కొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఉల్లిపాయ కట్ చేసుకొని కొంచెం దూరగా రోస్ట్ చేసేసుకుంటాను. కట్ చేసి కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఆయిల్ ఫస్ట్ ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు వేసిన వెంటనే ఒక 2 మినిట్స్ ఆగి గ్రేవీ కూడా రెడీ చేసుకుంటున్నాను. గ్రేవీ కూడా రెడీ చేసుకున్న గ్రేవీ వేసేసుకున్న అందులోకి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. దీన్ని నీట్గా రోస్ట్ చేసేసుకుంటాను. ఆయిల్లో రోస్ట్ చేసుకున్న వెంటనే గ్రేవీ అంతా నీట్గా ఆయిల్లో మగ్గిచ్చేసేసుకొని ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాం పూరికి. ఈ పక్క పూరికి రెడీ చేసేసుకుంటాను. మా పాప నాకు హెల్ప్ చేస్తుంది. పన్నీర్ ఆయిల్లో రోస్ట్ చేసి పెట్టేసుకుంటాను. ఈ పక్క గ్రేవీ రెడీ అవుతుంది చూడండి. అదో మా పాప పూరీస్ నాకు హెల్ప్ చేస్తుంది కిచెన్లో. ఫస్ట్ ఆయిల్లోకి పన్నీర్ వేసేసుకుని కొంచెం రోస్ట్ చేసి పెట్టుకుందామని ఆయిల్లో వేస్తున్నాను. మా మేనల్లుడు జూమ్ చేసి చూపిస్తున్నాడు నీట్గా. పూరి రెడీ చేసేస్తున్నా చూడండి. పూరి కూడా రెడీ అయిపోతుంది. వేడి పూరి బాగా పొంగుతుంది. పక్కనే గ్రేవీ రెడీ చేసుకున్నాం కదా, అందులోకి ఇప్పుడు పక్కన పూరి రెడీ చేసేసుకుంటున్నాను. పూరి కూడా రెడీ అవుతుంది. A few moments later. చూసారా, పన్నీర్ కూడా వేసేసుకున్నాను దాంట్లోకి. గ్రేవీలోకి నీట్గా మగ్గిపోయింది. వేడి పూరీలోకి సర్వ్ చేసుకుంటున్నాను. కర్రీ బాబు కూడా కాలేజ్ ఉంది కదా, బాబు కూడా ప్యాక్ చేసేస్తున్నాను. చూసారా, వేడి పూరి అలాగే పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ.